ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై త్రివిధ దళాలు చేసిన దాడులకు సంబంధించి పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్స్ ను ప్రభుత్వం షేర్ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించింది. ఆ వీడియోలో అర్ధరాత్రి వేళ రద్దీ రోడ్లపై జనాలు బైక్లపై వెళుతున్న వారు పెద్ద ఎత్తున గుమికూడారు. వారికి కొంత దూరంలో బాంబు పడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం కనిపించింది. పొగ కూడా దట్టంగా కమ్ముకుంది. కొన్ని క్షణాల తర్వాత భారత క్షిపణి దాడి చేసినట్టుగా ఒక విజిల్ సౌండ్ భారీ విస్ఫోటనం కనిపించింది. ఇది బహుశా దీర్ఘశ్రేణి SELP క్షిపణి అయి ఉంటుంది. బాంబు పేలుడు దాటికి వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి తగ్గడం వీడియోలో కనిపించింది. ఒక పెద్ద ప్రకాశవంతమైన నారింజ రంగు ఫైర్ బాల్ ఆ ప్రాంతంలో కనిపించింది. ప్రజలు అరబిక్ ప్రార్థనలు చేయడం, భయాందోళనలతో అరవడం ఈ వీడియోలో వినిపించింది. మరో వీడియో కారు డాష్ బోర్డ్లోని కెమెరా రికార్డు చేస్తుంది. దీని ప్రకారం అది పోలీసు చెక్ పోస్టును దాటుతోంది. ఆ కారు డ్రైవర్ ప్రయాణికుడితో మాట్లాడుతూ బాంబు అని అనడం ఈ వీడియోలో వినిపించింది. దూరంగా రెండోసారి మరో భారీ పేలుడు నారింజ రంగులో మంటలు చెలరేగడం కనిపించింది. ఆపరేషన్ సింధూర్లో భారత్ ఉపయోగించిన ఆయుధాలు ఇవే. పాక్ ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడుల్లో భారత్ అనేక రకాల బాంబులను ఉపయోగించింది. ఇందులో బంకర్లను ఛేదించే, గాలిలో ప్రయోగించే SELP దీర్ఘశ్రేణి క్షిపణి కూడా ఉంది. ఇది ఒక స్టాండ్ ఆఫ్ స్మార్ట్ బాంబ్, అలాగే లోటరింగ్ మందుకుండ సామాగ్రి లేదా డ్రోన్ బోర్న్ క్షిపణులు కూడా ఉపయోగించారు. భారత దాడుల తర్వాత పాకిస్తాన్ ఆర్మీ నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏకపక్షంగా విచక్షణ రహితంగా కాల్పులకు దిగింది.